హాయ్ గైస్, వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లో తెలుగు టైటన్స్ అత్యధికమైనటువంటి ఫోకస్ని డిఫెన్స్ పైన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లోనే వాళ్ళ రైడింగ్ అద్దరుగొట్టింది. పవన్ శరావత్ కావచ్చు, విజయ్ మలిక్ కావచ్చు, ఆశిష్ నర్వాల్ కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి అంచనాల్ని సాటిస్ఫై చేస్తూ ఫ్యాన్స్కి మనో ఆనందాన్ని అందించారు ఈ ముగ్గురు రైడర్స్ కూడా. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లో తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అత్యధికమైనటువంటి ఫోకస్ని డిఫెన్స్ పైన పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైట్ కార్నర్ కోసం మంచి ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ కోచింగ్ స్టాఫ్. కిషన్ కుమార్ హుడ్డా గారు లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్కి ఇవ్వాల్సినటువంటి రైడర్స్ని ఇచ్చారని చెప్పాలి. అండ్ ఈ సీజన్లో ఇవ్వాల్సినటువంటి డిఫెండర్స్ని కనుక ఇచ్చినట్టయితే తెలుగు టైటన్స్కి ఎప్పటి నుంచో అందని ద్రాక్షగా మారినటువంటి ఆ ట్రోఫీ లభించేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ టీంకి ఒక మంచి లీడర్ లభించాడు లాస్ట్ సీజన్లో. విజయ్ మలిక్ టీంని చాలా చక్కగా లీడ్ చేశాడు. సో ఈ సీజన్లో కూడా అతనికి కెప్టెన్సీ బాధ్యతలనిచ్చి పవన్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆడిస్తే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి బెటర్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ లభించేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉంటాయని చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లో తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి.